పద్మనాభరెడ్డి ముద్రగడ పద్మనాభరెడ్డి మాటలకి విలువ ఉందా? విలువ లేని మాటలు. కొడాలని ఏం మాట్లాడాడు, ఎన్ని బూతులు మాట్లాడాడు, చంద్రబాబు గారిని ఏం మాట్లాడాడో తెలుసు కదా. కొడాలని గారు ఒక వెధవ. వాడు అధికారంలో ఉండగా థియేటర్, సినిమా థియేటర్, చర్చ్ థియేటర్ ఆక్రమించాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెన్నికల రాము నిజాయితీగా ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాడు. అది రావడం కష్టమా? అది రావడం కష్టమా? అంటే ఎవరి ఆస్తులు వాళ్ళకి ఇప్పుడు బెదిరినెంటిని పెద్దిరెంటిని ఎవరి ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పమన్నానా, అది నాకు అప్పచెప్పమన్నానా? నాకు అప్పచెప్పమంటే రావడం కష్టమైంది. ఎవరైతే దోచుకున్నారో వాళ్ళకి అప్పచెప్తే రావడం కష్టమైంది. పడవలని వంశీలందరూ పిల్లులు పులి వేషం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి కూడా మోసం చేశారు. పులి వేషం కట్టుకొని మేము పుల్లు అని జగన్మోహన్ రెడ్డి కూడా మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి నిజమే నమ్మించాడు పుల్లు అనుకొని. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పారిపోయారు చూసారా ఈ పిల్లులు. కొడాలని రావణ కష్టంగా మారితే నీ నెత్తి మీద పెట్రోల్ బస్సు తగలబెట్టేవారు తెలుగుదేశం కార్యకర్తలు. కానీ మేము ఆ పని చేయట్లేదంటే ఏంటి? ఇది రామరాజ్యం. మీరు నడిపింది రావణ రాజ్యం. మీరు చేసింది రావణ కష్టం. మేము చేసేది రాముడి పరిపాలన. ఇక నుంచైనా నోరు మూసుకో. నువ్వు పిచ్చి పిచ్చి వాగలు అయితే నాలుగు కోపం ఏంటనుకుంటున్నారు? ఓకే.